సాయంత్రానికల్లా పని పూర్తి చేసాయి, సరేనా? చాలా జాగ్రత్తగా చెయ్యి. అలాగే అయ్యా. ఇక్కడ ఏదైనా పని చేయడానికి నాలాంటి మహిళ అవసరం ఉందా? అవకాశం ఉంది, కానీ కష్టపడే మహిళకే అవకాశం ఉంది. ఇలా నాటకాల వాళ్ళకి అవకాశం లేదు. నీ వేషం చూస్తావంటే కష్టపడడానికి తక్కువగాను, నాటకాలు వేయడానికి ఎక్కువగాను కనపడుతున్నావే. ఈ వస్త్రాలు మా సాంప్రదాయం. దీన్ని చూసి మీరేం చింతించకండి, మేం పని చేయగలం. సరే, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, పని మాత్రం చాలా శుభ్రంగా చేయాలి. అలాగే. నీకు చెప్పిన పని ఉంది కదా, అది చాలా జాగ్రత్తగా చెయ్యి. సరేనండి. రండి. ఇదిగో ఈ సంచిలో బియ్యం ఉన్నాయి. నేను తిరిగి వచ్చేలోపు వీటిని శుభ్రం చేయాలి. కిలోకి రూపాయి ఇస్తాం. ఎవరి కారణంగా అయితే దేవేంద్రుడి భార్యనైన ఈర్ష్యాదేవికి ఈ స్థితి కలిగిందో, ఒక సాధారణ శ్రామికురాలి వలె కష్టపడాల్సి వస్తుందో, కారకురాలైన వారిని సమయం ఆసన్నమైనప్పుడు ఖచ్చితంగా దండిస్తాను. అంత సులువుగా వదిలిపెట్టను. మాత, అటు చూడండి. దేవి పౌలమి చేసిన తప్పులకి ఎలాంటి శిక్ష అనుభవిస్తున్నారు. నాకు ఆమెను చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది మాత. మాత, ఎందుకలా ఉన్నారు? మీరు ఆనందంగా లేరా? గోమాత, మనం ఈ విధంగా ఇంకొకరిని అపహాస్యం చేయకూడదు. దేవి పౌలమి మర్యాదను ఉల్లంఘించారు, అనుచిత కార్యం చేశారు. అందుచేత ఆమె అందుకు శిక్షను అనుభవిస్తున్నారు. ఈ విధంగా దేవి పౌలమిని అపహాస్యం చేస్తూ మీరు కూడా మీ మర్యాదను ఉల్లంఘించకండి. నన్ను దయచేసి క్షమించండి మాత. దేవి సంతోషి సత్యం పలికారు. నేడు మనుషులకి ముద్ర అంటే ధనలక్ష్మిని మించినది ఏదీ లేదు. దేవి పౌలమి కలలో కూడా ఊహించి ఉండరు తనకి ఆ లక్ష్మీదేవి అవసరం భూలోకంలో కలుగుతుందని. పౌలోమీదేవి ధనం సంపాదించటం కోసం కఠినంగా శ్రమించాలి. విధి నిర్ణయాన్ని ఎవరూ కాదనలేరు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.